హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ మీ ముందుకు తీసుకొచ్చా గుజరాతీ స్టైల్లో ఉన్నటువంటి మిర్చి బజ్జీ. చూసారా గోల్డెన్ స్టైల్లో ఎంత బాగున్నాయో. ఏ విధంగా తయారు చేయాలో చెప్పేస్తా. ఒక రాత్రి ఒకళ్ళు తీసుకోండి, అందులో కాస్తంత ఉల్లిపాయలు తీసుకోండి, అదేవిధంగా అందులో కాస్తంత వాము తీసుకొని సాల్ట్, అదేవిధంగా కారం కూడా మీరు వేసుకున్నారనుకోండి. సో నేను చూపిస్తాను కదా, ఆ విధంగా మీరు రాత్రి ఒకరితో అయితే మీరు దంచుకోవడం జరగాలి. దంచిన తర్వాత మనకి కాస్తంత చింతపండు పులుపు, చింతపండు కాకపోతే నిమ్మకాయ, చింతపండు అయితే నాకైతే చాలా ఇష్టం. చూసారా గుజ్జుగా ఒక 5-6 బొట్టలు తీసుకొని అందులోని నేను తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క మసాలాలు అయితే వేసుకోండి. ఎందుకంటే కాస్తంత చిక్కగా అయిన తర్వాత మనకి బజ్జీ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను ఏదైతే చూపించానో మీరు చూడండి. అదేవిధంగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ అయితే వేయండి. సన్నని సగం మీదే మనకి ఆయిల్ అనేది వేడవడం జరగాలి. చూసారా నేను ఏ విధంగా అయితే పెట్టానో. బజ్జీ మిరగాయ అయితే ఒకదానికి ఒకటి అంటుకోకుండా అయితే వేయాలి ఫ్రెండ్స్. మీరైతే చూసారా నేను ఈ విధంగా లాగా ఉన్నటువంటి మిర్చి అయితే తీసుకున్నాను. దానికి గాడి అయితే పెట్టేసి నేను శుభ్రంగా అయితే పక్కన పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా బియ్యం పిండి, శనగపిండి, కాస్తంత బేకింగ్ సోడా వేసుకొని నేనైతే ఒక బ్యాటర్ అనేది నేను తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బ్యాటర్ అనేది ఈ విధంగా మీరు అటు చిక్కగా ఉండకూడదు, ఇటు బాగా పల్చగా ఉండకూడదు. చూసారా ఈ విధంగా కన్సిస్టెన్సీలో అయితే మీకైతే బ్యాటర్ అనేది తయారు చేసుకోవాలి. నాకైతే నోరైతే ఊరిపోతుంది. సరే నాకు ఈ విధంగా వీడియో చూస్తుంటే కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇందాక ఘాట్లు పెట్టుకున్నటువంటి మిర్చిలోని ముందుగా తయారు చేసుకున్నటువంటి మసాలా అయితే బాగా దట్టించుకోండి ఫ్రెండ్స్. సో ఎంత ఎక్కువ దట్టించుకుంటే సో మనం పొయ్యిలో వేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి చింతపండు గుజ్జు కావచ్చు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా బాగా ఉడికి బజ్జీలోకి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం ములిగేటట్టు అయితే మీరు బజ్జీని అయితే రెడీ చేసుకోండి. సో పెద్ద మూకుడు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. పెద్ద మూకుడు పెట్టుకుంటే బజ్జీ ఒకదానికొకటి అంటుకోకుండా మనకి చాలా నీట్గా అయితే వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో రోజుల నుంచి గుజరాతీ స్టైల్లో మిర్చి బజ్జీ చేయాలని అనుకుంటున్నాను. ఈ విధంగా ఈరోజు అయితే నేను తిన్నాను. సో చూసారుగా ఒకదాని తర్వాత ఒకటి నాకైతే చాలా ఆనందంగా ఉంది. నోరైతే ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఎప్పుడైనా గుజరాతీ స్టైల్లో చింతపండు మసాలా పెట్టి బజ్జీ కానీ అరటికాయ మజ్జీ కానీ ఏ బజ్జీ అయినా తినుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో బాగా వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత